జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. అలివేలు అన్న నరసింహ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. గ్రామ పెద్దల స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి చేతి నుంచి తప్పించుకున్న పెద్ద కుమార్తె అపర్ణ పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్ అంటున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. కూతుర్ని హత్య చేసిన ఘటన అనంతరం ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరిగి డీఎస్పీ శ్రీనివాస్ను ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటనలో ఇప్పటివరకు ఏం గుర్తించారు, ఏం తెలుసు? ఈరోజు తెల్లవారుజామున కులక్చెర్ల గ్రామంలో యాదయ్య అనే వ్యక్తి కుటుంబ కలహాలతోని మా భార్య వాళ్ళ అక్క అయిన వదినను, ఇద్దరు కూతుర్లని వేటకొడలతో నరకడం జరిగింది. దాంతో భార్య, వదిన, చిన్న కూతురు అక్కడే చనిపోయారు. పెద్ద కూతురు ఒకటి గాయాలతోన పారిపోయి ఆ ఇంటి పక్కన వాళ్ళని లేపి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసేసరికల్లా ఈయన కూడా దూలానికి ఊరేసుకొని చనిపోయినాడు. ఈ విషయంలో అలివేలు తమ్ముడైనటువంటి అన్నయ్య అయినటువంటి నరసింహులు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నాం. సార్, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనుమానం అంటున్నారు? ఏమైనా ప్రధాన కారణాలు ఏమైనా తెలిసిందా సార్? ఇప్పటివరకు ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే వాళ్ళు భార్యాభర్తలు ఆ సంసారం విషయంలో గొడవ పడేవారని తెలిసింది. ఈ విషయంలో ప్రహ్లాదరావు గారు అని పెద్ద మనిషి దగ్గర కూడా నిన్న సాయంత్రం కూడా పోయినట్టు మాకు ప్రాథమికంగా తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దాని ప్రకారంగా మేము కేసు నమోదు చేసినాం. ఫర్దర్గా విచారణలో ఫైండింగ్స్ అన్ని బయటకొస్తాయి. గతంలో కూడా కుల్కచర్ల పోలీసులకు యాదయ్య కుటుంబ సభ్యులు భార్య అలివేలు కూడా ఫిర్యాదు చేసింది. మరి అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారా లేదా? ఇప్పుడు మా దృష్టికి వచ్చినంత వరకు అయితే ఎటువంటి కేసులు లేవు. మేబీ భార్యాభర్తల విషయంలో కౌన్సిలింగ్ ఏమైనా జరుగుండొచ్చు. అది కూడా ఒకసారి విచారిస్తాం. మొత్తం ఘటన పైన పోలీసులు ఎలాంటి దర్యాప్తులు ఎట్లా ముందుకు వెళ్ళున్నారు, ఏం చెప్తున్నారు సార్? అదే మేము ప్రాథమికంగా మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తున్నాము. దానిపైన విచారించిన తర్వాత వీళ్ళే ఉన్నారా, దీని బ్యాక్ ఎండ్ ఇంకేదైనా వేరే విషయాలని అనేది మేము విచారించి దానిపైన తగు చర్య తీసుకుంటాం. సార్, స్టేట్మెంట్లు ఎవరెవరు రికార్డ్ చేశారు ఇప్పటివరకు? యాదయ్య కుటుంబ సభ్యులు ఎవరైనా అందుబాటులోకి వచ్చారా? వారు ఏం చెప్తున్నారు? యాదయ్య కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయనతో పాటు ఉండరు. వాళ్ళు సపరేట్ వేరే ఊర్లో ఉంటారు, వీళ్ళు సపరేట్ ఉంటారు కులక్చెర్లలో. దీనికి సంబంధించి చుట్టుపక్కల ఐ విట్నెస్ ఎవరైతే ఈ పాప తప్పించుకొని పారిపోయినప్పుడు ఎవరైతే లేపిందో వాళ్ళని విచారించినాము. ఆ పాప స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినాము. ఆ పాప స్టేట్మెంట్ కూడా మేజిస్ట్రేట్ గారి ద్వారా కూడా రికార్డ్ చేయించినాము. ఫర్దర్గా ఇంకా అవసరమైతే మిగతా వాళ్ళకి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి విచారిస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ యాదయ్యకు సంబంధించినటువంటి ఆత్మహత్య కేసులో కూడా ఇంకా విచారణ చేస్తున్నాం. ఇప్పటికే కొంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, పరిగి నుండి.